ఒక గ్రామంలో మొదలైన ఒక తుఫాన్. ఆ తుఫాన్ పేరే కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన బాలుడు తర్వాత కోట్ల మంది గుండెల్లో తెలంగాణ అగ్నిని రాజేసిన నాయకుడయ్యాడు. అతని మాటలు సభలను కదిలించాయి. అతని ఉద్యమం ఒక కొత్త రాష్ట్రాన్ని పుట్టించింది. కానీ ఆ నాయకుడి జీవితం అంత సులభమా అంటే అస్సలు కాదు. అసలు ఆ విజయాల వెనక ఎన్ని అవమానాలు, ఎన్ని రాజకీయ కుట్రలు, ద్రోహాలు, ఎన్ని నిద్రలేని రాత్రులు ఉన్నాయో మీకు తెలుసా? ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి కథ కాదు. ఇది తెలంగాణ చరిత్రలో అగ్నిరేఖ వేసిన ఒక బక్కపలచటి మనిషిది. 1954వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన మెదక్ జిల్లాలోని ఒక చిన్న కుగ్రామమైన చింతమడకలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గ్రామీణ జీవితంలో వ్యవసాయ కష్టాలు, నీటి సమస్యలు, పేదరికం ఇలా ఎన్నో సమస్యలను చిన్నప్పటి నుంచే చూశాడు. అవి అన్ని చిన్నప్పటి నుంచి అతని కళ్ళ ముందు కనిపించాయి. ఆ కాలంలో తెలంగాణ ప్రాంతం వెనుకబడిపోయిన ప్రాంతంగా ఉండేది. ఉద్యోగాలు తక్కువ, అభివృద్ధి తక్కువ, అవకాశాలు తక్కువ. ఈ అసమానతలు ఆ చిన్న కేసీఆర్ మనసులో ప్రశ్నలను రేకెత్తించాయి. కేసీఆర్ చిన్నప్పటి నుంచే చాలా తెలివైన విద్యార్థి. అతనికి భాషపై ఒక అసాధారణ పట్టు ఉండేది. తెలుగు మాత్రమే కాదు, తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ ఈ భాషలపైన కూడా మంచి పట్టు సాధించాడు. సాహిత్యం అంటే ఇష్టం, పద్యాలంటే ప్రేమ. అతని మాటల్లో ఉండే ఆ ఘాటు, ఆ భావోద్వేగం, ఆ అగ్ని అప్పుడే రూపుదిద్దుకున్నాయి. కాలేజీ రోజుల్లోనే రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ ప్రభావం చూపిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల్లో ఒక కొత్త జోష్ తెచ్చింది. ఆ ప్రభావంతో కేసీఆర్ కూడా రాజకీయాల్లోకి వచ్చాడు. 1980వ సంవత్సరంలో టీడీపీలో చేరి క్రమంగా ఎదిగాడు. అతని మాట్లాడే తీరు, సభలను కట్టిపడేసే శైలి పార్టీలో అతనికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల్లో బలమైన నాయకుడిగా ఎదిగాడు. కానీ కేసీఆర్ మనసులో ఒక బాధ పెరుగుతూనే ఉంది రోజు రోజుకు. తెలంగాణకు నిజంగా న్యాయం జరుగుతుందా అంటే కాదనే చెప్పాలి. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నింటిలో తెలంగాణ వెనుకబడుతోందని అతను గట్టిగా నమ్మాడు. ఆ అసంతృప్తి క్రమంగా ఉద్యమంగా మారింది. అయితే అప్పట్లో తెలంగాణ గురించి మాట్లాడడం అంటే ఒక రాజకీయ ఆత్మహత్యలా భావించేవారు. అయినా కూడా కేసీఆర్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. 2001వ సంవత్సరంలో అది కేసీఆర్ జీవితాన్ని పూర్తిగా మార్చిన సంవత్సరం అని చెప్పొచ్చు. అతను తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించాడు. ఆ రోజు చాలా మంది అతన్ని చూసి నవ్వారు. తెలంగాణ రాష్ట్రం సాధ్యమా అని ఎగతాళి చేశారు. పార్టీ నిలబడదు అన్నారు. కానీ ఒక మనిషి గుండెలో మండుతున్న అగ్నిని కొన్ని కోట్ల ప్రజలకు ఆశగా మారబోతుందని అప్పుడెవరు ఊహించలేదు. ఆ గ్రామం నుంచి బయలుదేరిన వ్యక్తి త్వరలో తెలంగాణ గుండెల్లో తిరుగుబాటు స్వరం కాబోతున్నాడు. కానీ ముందున్న మార్గం అంత ఈజీ కాదు. రక్తంతో, కన్నీళ్లతో, రాజకీయ కుట్రలతో నిండిపోయి ఉంది. ఇంతటితో మొదటి ఎపిసోడ్ సమాప్తం. రెండవ ఎపిసోడ్ లో టిఆర్ఎస్ పార్టీ ప్రారంభం తర్వాత ఏం జరిగింది, ఎందుకు చాలా మంది కేసీఆర్ ని వెక్కిరించారు, తెలంగాణ ఉద్యమం ఎలా అగ్నిపర్వతంలా పేలింది, ఢిల్లీలో కేసీఆర్ ఎలా రాజకీయ గేమ్ ఆడాడు అనే విషయాలు తెలుసుకుందాం. సో నేను మీ నుంచి ఆశించేది కేవలం ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్. మీరు నాకేమన్నా సలహాలు ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.